హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. వీకెండ్ పార్టీలపై నజర్ పెట్టిన నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గంలోని ది కేవ్ క్లబ్ నైట్ పార్టీపై మెరుపుదాడి చేశారు. డ్రగ్స్ అలాగే గంజాయి వాడుతున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్తో విస్తృత తనిఖీలు చేపట్టారు. పబ్లో ఉన్న 55 మందికి డ్రగ్స్ టెస్టులు చేస్తే 27 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంతో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పబ్స్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. తరచూ వినిపిస్తున్న వార్తలు కింద ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. పోలీసుల అదుపులో పబ్ నిర్వాహకులు అయితే ఉన్నట్టుగా చూస్తున్నాం. హైదరాబాద్లో ఈ డ్రగ్స్ కలకలం మరోసారి చూస్తున్నాం. వీకెండ్ పార్టీలపై నజర్ పెట్టారు నార్కోటిక్ బ్యూరో అధికారులు, అలాగే ఎస్ఓటీ పోలీసులు. రాయదుర్గంలో ఉంది ది కేవ్ అనే క్లబ్. ఈ నైట్ పార్టీపై మెరుపు దాడి చేశారు అధికారులు. డ్రగ్స్ అలాగే గంజాయి వాడుతున్నారనే ఒక పక్కా సమాచారం, ఆ ఇన్ఫర్మేషన్ అందడంతో విస్తృతంగా తనిఖీలు చేశారు. పబ్లో 55 మందికి పైగా డ్రగ్స్ టెస్టులు చేస్తే దాంట్లో 27 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, డ్రగ్స్ వార్తలు లేని రోజు లేకపోవడం దురదృష్టకరం. ఏం జరుగుతోంది? 55 మందికి టెస్టులు చేస్తే 27 మందికి పాజిటివ్. ఏం జరుగుతోంది? సో ఏం చెప్తున్నారు? ఎక్కడి నుంచి డ్రగ్స్ అందుతున్నాయి? ఏదైనా క్లూస్ దొరుకుతున్నాయా? అప్డేట్స్ చెప్పండి. సరే, ప్రస్తుతం మనం రాయదుర్గంలోని ఒక కేవ్ పబ్ ముందు ఉన్నాము. ఇదే పబ్లో రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే రాయదుర్గం పోలీసులు నార్కోటిక్ బ్యూరో మొత్తం కూడా రైడ్ చేశారు. రైడ్ చేయగా దాదాపు 55 మంది యువకులు ఇందులో పబ్లోకి వచ్చారు. అయితే ఇక్కడ పక్కా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఇక్కడ రైడ్ చేసేసరికి 55 మందికి టెస్ట్ చేస్తే దాదాపు 28 మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ టెస్ట్ పాజిటివ్ తేలింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా రాయదుర్గం పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేరున్నారు. తదుపరి పరీక్షల కోసం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. చూడొచ్చు, మనం ప్రతిరోజు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రగ్ ఎంత నియంత్రణ చేద్దామనుకున్నా కూడా యువత, ముఖ్యంగా ఇది మనం రాయదుర్గం ఉన్నటువంటిది అంతా కూడా సాఫ్ట్వేర్ జంక్షన్. సాఫ్ట్వేర్ ఏరియాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి ది కేవ్ బార్ అండ్ లాంచ్ పబ్లో కూడా నిన్న రాత్రి పార్టీ జరిగింది. పార్టీలో కూడా పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. అందులో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్టు కూడా తెలిసింది. అందులో వచ్చినటువంటి డీజే ప్లేయర్ గౌరవ్తో పాటు ఎవరైతే పబ్ నిర్వాహకులు అలాగే పబ్లోకి వచ్చినటువంటి యువకులు దాదాపు 28 మంది డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా తేలింది. ముఖ్యంగా హైదరాబాద్లో పబ్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. పబ్లలోనే డ్రగ్స్ సప్లై విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా పబ్స్ పైన దృష్టి పెట్టారు. పబ్లోకి వచ్చేటువంటి యువకులకు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది అన్నటువంటి సమాచారంతోనే పబ్ల మీద దృష్టి పెట్టారు. అందులోనే ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రి వీకెండ్ పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో రైడ్ చేయగానే దాదాపు 28 మందికి డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా తేలింది. వీళ్ళని తదుపరి పరీక్షల కోసం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకు ఎవరైతే ఈ దొరికినటువంటి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్కు డ్రగ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి ప్రస్తుతం పోలీసులు అలాగే యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా తేల్చనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణలో చాలా అయితే కీలకమైనటువంటి అడుగులు తీసుకుంటుంది. నిన్న కూడా డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్ కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. దానికోసం అడిషనల్ డి స్థాయిలో ఒక అధికారిని కూడా నియమించారు. అయినప్పటికీ కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒకటి ఫామ్ చేసినప్పటికీ కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా పబ్ కల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్లో పబ్స్లోనే ఎక్కువగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డీజేల మాటున డీజేలు ఎవరైతే డీజే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ ముసుగులోనే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి పబ్లో కూడా డీజే గౌరవ్ అనేటువంటి వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అతను ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ డ్రగ్స్ అంతా కూడా గోవా, ముంబై ఎక్కడెక్కడి నుంచి డ్రగ్ పెడ్లర్లు వీళ్ళకి సప్లై చేస్తున్నారని ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఓకే సాయి కిరణ్.